ఆ లోన్‌కి ఇతను ఎలిజిబిలిటీయే కాదా అని చెప్పడం. బట్ ఆ రివ్యూ అండ్ అనలైజ్ అనేది ఎలా ఉంటుందంటే ఓవరాల్‌గా స్టెప్ బై స్టెప్ అతనికున్న క్రెడిట్ స్కోర్ డిపెండెన్సీ, అట్ ద సేమ్ టైమ్ అతనికున్నటువంటి కెపాసిటీ, ఓకే. అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్టీకున్న కొల్లేటర్‌లకు ఉన్నటువంటి ప్రెజెంట్ ప్రీవియస్ ట్రాన్స్‌ఫర్ ఓనర్‌షిప్ కావచ్చు. అట్ ద సేమ్ లాస్ట్‌లో క్యాపిటల్. సో, అతనుకున్న సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అంటే ప్రెజెంట్ ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేయాలంటే మనకు డౌన్ పేమెంట్ అమౌంట్ ఉండాలండి. బట్ ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ అనేది ఏ వేలో ఉంది? సో, బ్యాంక్ సేవింగ్స్‌లో నుంచి తీసుకుంటున్నాడా? లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో నుంచి తీసుకుంటున్నాడా? లేదంటే ఇంక వేరే ఏమన్నా డెట్స్ నుంచి తీసుకొని దీనికి క్రెడిట్‌గా యూజ్ చేసుకుంటున్నాడా? అనేది పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది క్యాపిటల్ రూపంలో మనకుంటదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సెకండ్. మనం ఈరోజు డీటీఐ ఒక చిన్న క్యాలిక్యులేటర్ కూడా చూద్దాం. డీటీఐ క్యాలిక్యులేటర్ అనేది. మామూలుగా క్రెడిట్ స్కోర్ అనేది ఎలా ఎలా అనలైజ్ చేస్తాయి మన బ్యూరోస్. అంటే మనం ఎక్కడ గాని మన యొక్క డెట్స్ రేషియో అంటే రిపోర్ట్స్ కానీ, ఏం కానీ మనం ఇచ్చున్నాం. బ్యాంక్స్ కానీ వేరే ఎక్కడ గాని. కానీ మన యొక్క పాన్ నంబర్ కొడుతూనే ఆటోమేటిక్‌గా మన క్రెడిట్ స్కోర్ అనేది ఆహ్, ఆహ్, డేటా చూపిస్తా ఉంటది. సో, అవుట్‌పుట్ డేటా చూపిస్తా ఉంటది. ఎలా వాళ్ళకి రావచ్చంటారు? ఎనీ ఐడియా ఉందండి? క్రెడిట్ రిపోర్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ చెక్ చేయాలంటే జస్ట్ మన పాన్ నంబర్ కొడతానే సో అండ్ సో కంపెనీలో ఇన్ని డెట్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ మీ క్రెడిట్ ఇంతుంది. క్రెడిట్ రిపోర్ట్ ఇలా ఉంది అని చెప్పేసి మెన్షన్ అవుతా ఉంటది. బట్ ఎలాగన్నా ఏదైనా గెస్ ఉందా? చెప్పగలుగుతారా? ఎలా తీసుకుంటారు వాళ్ళనేసి? ఎందుకంటే ఆ బ్యూరోస్‌కి మనం ఇప్పుడు డైరెక్ట్‌గా డేటా ఇచ్చున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వాళ్ళకి ఆ డేటా మొత్తము కలెక్ట్ చేసుంటారు. మనం జస్ట్ నంబర్ కొడితే ఆ డేటా మొత్తము వాళ్ళ దగ్గర ఉంటది. పాన్ ఆధార్ లింకే ఉంటది. దాన్ని బట్టి డేటాను గెట్ చేసుకుంటారనుకుంటా. ఎలాగా సార్? పానుని ఆధార్ లింకే ఉంటది కదా! ఓకే. దాన్ని బట్టి డేటా రిట్రీవ్ చేస్తారనుకుంటున్నా. ఓకే. ఓకే. సో, మన పాన్ ఆధార్ బ్యాంక్‌కి లింక్ అయి ఉంటుంది కాబట్టి, సో, దీన్ని బట్టి బ్యాంక్ నుంచి మన డేటా వాళ్ళకెళ్తుందనేసి అంటారు మీరు. బ్యూరోస్‌కెళ్తది. సో, ఆ పాన్ అవును. నంబర్ కొడతానే మన డేటా మొత్తం బ్లింక్ అవుతుందంటారు. ఓకే. అవును. సో, రైట్. సరే. ఓకే అండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అసలు ఓవరాల్‌గా డేటాని ఎలా కలెక్ట్ చేస్తాయి? అంటే వీటినన్నిటిని డైరెక్ట్‌గా కాకుండా మన బ్యాంక్ అకౌంట్‌లో పాన్ కార్డ్ ఇచ్చాము. బట్ ప్రైవేట్ బ్యూరోస్‌లో మన డేటా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్‌కెళ్ళేసి లేదంటే ఏదైనా ఒక క్రెడిట్ స్కోర్ వెబ్‌సైట్‌కెళ్ళేసి మన క్రెడిట్ కోడ్ మన మన పాన్ నంబర్ కొడితేనే నీకిన్ని లోన్స్ ఉన్నాయి. నీకింత క్రెడిట్ స్కోర్ ఉంది. ప్రెజెంట్ నీకు ఉన్నటువంటి ఓవరాల్ సిట్యుయేషన్ అని చెప్పి చూపిస్తా ఉంటది. రైట్? సో, ఇప్పుడు వాళ్ళకెలా దొరుకుతా ఉంటది. బ్యాంక్స్ అయితే వాళ్ళకివ్వవు గదా! ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం మనం చెప్పండి సెక్యూరిటీ ఇది ఉంటదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా కాకుండా వాళ్ళెలా చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టుగానే ఆధార్, పాన్ లింక్ అయినట్టుగానే మనం ఏదైతే ఆహ్, ఒక షాప్‌కెళ్ళాం. ఒక షాప్‌కెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఐటెమ్ పర్చేజ్ చేసాం. సో, ఐటెమ్ పర్చేజ్ చేస్తేనే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసాం. ఇక్కడ మనకొక ఐడీ జనరేట్ అవుతదండి. ట్రాన్సాక్షన్ ఐడీ జనరేట్ అవుతది. ఓకే. సో, ఒక ట్రాన్సాక్షన్ ఐడీ జనరేట్ అవుతది. నీ ఫోన్‌పేలో కావచ్చు, లేదంటే నువ్వు ఏ ఆప్షన్ వాడతావో దాంట్లో ఒక ట్రాన్సాక్షన్ ఐడీ జనరేట్ అవుతా ఉంటది. అదే విధంగానే ఒక 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 సాలరీ పర్సన్ ఉన్నాడు. అతనికి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ సాలరీ క్రెడిట్ అవుతా ఉంటుంది. అంటే ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ నుంచి అతనికి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటది. ఓకే. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ అవుతా ఉందంటే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటది. అంటే రూ. 1 కావచ్చు, 100 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఏదైనా సరే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి అమౌంట్ వెళ్తుందంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడీ జనరేట్ అవుతది. సో, మన ట్రాన్సాక్షన్ ఐడీ బేస్ చేసుకొని వీళ్ళు మన డేటాని కలెక్ట్ చేస్తారు. ఓకే. అంటే ఈ యొక్క పర్సన్ మీరన్నట్టుగానే పాన్ నంబర్ బ్యాంక్‌కి లింక్ అయి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఫోన్ నంబర్ కూడా బ్యాంక్‌కి లింక్ అయి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ పాన్ నంబరు, ఫోన్ నంబరు మొత్తం కలిసి మన యాప్‌కి లింక్ అయి ఉంటది. ఓకే. సో, ఈ డేటా మొత్తం ఇప్పుడు క్లౌడ్‌లో ఉంటది వాళ్ళకి. ఈ బ్యూరోస్‌కి ఈ డేటా అనేది ఈజీగా దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్సన్ కొడితే ఈ యొక్క పర్సన్ యొక్క డేటా ఈ యొక్క అకౌంట్ నుంచి ఈ మొబైల్ నంబర్ నుంచి ఈ ఫోన్ నుంచి ఉన్నటువంటి అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయింది. సో అండ్ సో
ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. బట్ ఆ అకౌంట్ ఏంది? అది ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ అకౌంటా? లేదంటే ఎనీ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి లోన్ అకౌంటా? లేదంటే ఇతనికి క్రియేట్ అయ్యేటువంటి కంపెనీ అకౌంటా? వాటెవర్ ఏదైనా కావచ్చు. అంటే బ్యాక్ ఎండ్‌లో ఒక సైకిల్ రన్ అవుతా ఉంటది. ఒక ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా రన్ అవుతా ఉంటది. బట్ ఈ ఐడీలు బేస్ చేసుకొని వాళ్ళు క్రెడిట్ స్కోర్‌ని అనలైజ్ చేస్తారు. ఓకేనా అండి? ఒక్క నిమిషం. సో, మనకున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఐడీస్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అకౌంట్ నుంచి ఇంకో పర్సన్ అకౌంట్ వెళ్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కావచ్చు ఒక ట్రాన్సాక్షన్ జనరేట్ అవుతది. బట్ ఇలా జనరేట్ అయినటువంటి అకౌంట్ ద్వారానే అమౌంట్ అనేది వాళ్ళు డెట్ అవుతుందా, క్రియేట్ అవుతుందా ఈ అకౌంట్‌కి అని చెప్పి ఫైనల్ చేసి దాన్ని బేస్ చేసుకొని మన క్రెడిట్ స్కోర్‌ని అనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా అనలైజ్ చేయడానికి చేస్తారా? పర్టిక్యులర్‌గా ఎనీ వాలిడ్ బ్యూరోస్ ఉంటాయా అంటే ఇన్ యూఎస్ మార్ట్‌గేజ్‌లో, యూఎస్ గవర్నమెంట్‌లో 3 వాలిడ్ బ్యూరోస్ ఉంటాయండి. ఈ బ్యూరోస్ మాత్రమే ఆ యొక్క క్రెడిట్ స్కోర్ డేటాని అనలైజ్ చేస్తా ఉంటాయి. వీళ్ళు అనలైజ్ చేసిన డేటా మొత్తాన్ని సారీ. వీళ్ళు కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని త్రూ ఔట్ లెండర్స్ యూజ్ చేస్తా ఉంటారు. అంటే దీంట్లో మనకొచ్చి ఎక్విఫెక్స్ అని ఒకటుంటది. ట్రాన్స్ యూనియన్ ఒకటుంటది. ఎక్స్‌పీరియన్స్ అని ఒకటుంటది. అంటే ఓవరాల్‌గా 3 బ్యూరోస్ అనేటివి మనకి డేటాని ఇన్ యూఎస్ గవర్నమెంట్‌లో కలెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, వీళ్ళ దగ్గర నుంచి లెండర్స్ ఎవరి దగ్గరికైతే మనం లోన్‌కెళ్తామో వాళ్ళు మనకి డేటాని క్రెడిట్ స్కోర్ డేటాని ఈ బ్యూరోస్ నుంచి తీసుకోవడం జరుగుతది. అంటే ఇవి ఒక ప్రైవేట్ థర్డ్ పార్టీ వెండర్స్. సో, వీళ్ళ దగ్గర నుంచి మన యొక్క డేటాను తీసుకోవడం జరుగుతది. బట్ ఇక్కడ అన్ని బ్యూరోస్ కామన్‌గా ఇస్తాయా? లేదంటే పర్టిక్యులర్‌గా ఇస్తాయా? అనేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అందరికీ కూడా సేమ్ ట్రాన్సాక్షన్ ఐడీసే ఉంటాయి కదా! సేమ్ ట్రాన్సాక్షన్సే కదా జరుగుతాయి. ఎవరు చేసినా అదే ట్రాన్సాక్షన్‌గా జరుగుతాయి. బట్ ఏంటి వీటికి ముగ్గురికి వేరియేషన్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 3 బ్యూరోస్ కలిపి 99.99% వరకు సేమ్ డేటాని ఇస్తాయండి. సేమ్ డేటాని ఇస్తాయి. బట్ లెండర్స్ వాళ్ళకున్న ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఒక్కొక్క బ్యూరో డేటాని తీసుకుంటారు. బట్ సర్టెన్ ఆఫ్ టైమ్‌లో మాత్రమే ట్రై మెర్జ్ అంటారు. అంటే 3 బ్యూరోస్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తారు. దాన్ని మనం ట్రై మెర్జ్ అంటారు. బట్ అవి ఏ టైంలో కలెక్ట్ చేస్తారు? ఏ టైంలో వాళ్ళు తీసుకుంటారు? 3 బ్యూరోస్ యొక్క డేటాని. మామూలుగా మనము కన్వెన్షన్ లోన్స్‌కి కన్వెన్షన్ లోన్స్‌కి క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలండి? హలో! 630 680 620 ఓకే. ఇప్పుడు 620తో పాటు ఆహ్, అట్ ద సేమ్ టైమ్ డౌన్ పేమెంట్ ఎంత ఉండాలి? ఎంత ఎల్‌టివి వస్తది? ఎంత డీటీఏ రేషియో ఉండాలి? సో, ఓవరాల్‌గా కన్వెన్షన్ లోన్స్‌కి ఎంత ఉండాలి? ఇవన్నీ ఎలా ఉండాలి? ఏ రేషియోలో ఉండాలి? సార్ క్రెడిట్ స్కోర్ వచ్చేసి 620 ఉండాలి సార్. ఓకే. డీటీఐ వచ్చేసి బిలో 43% ఉండాలి. ఓకే. డౌన్ పేమెంట్ 20% కట్టాలి సార్. ఓకే. సో, 20% డౌన్ పేమెంట్ కంపల్సరీ ఉండాలి. 43% డీటీఏ రేషియో ఉండాలి. 620 వచ్చి క్రెడిట్ స్కోర్ ఉండాలి. రైట్? సో, ఎస్ ఇవి సార్. ఇవన్నీ కామన్‌గా ఉండాలి. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క రేషియోస్ ఏవైతే ఉన్నాయో 620 ఒక 620 కావచ్చు. లేదా 43% కావచ్చు. లేదా 80% డౌన్ పేమెంట్ కావచ్చు. 80% డౌన్ పేమెంట్ కావచ్చు. లేదా 80% ఎల్‌టివి కావచ్చు. లేదా 20% డౌన్ పేమెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఫినిమాక్, ఫిడిక్మాక్ అనే 2 బ్యూరోస్ ఉన్నటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం మూవ్ అవుతా ఉంటాయి. అంటే జీఎస్‌సి గవర్నమెంట్ స్పాన్సర్ ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పేసి 2 ఉంటాయి.
జిఎస్సి, గవర్నమెంట్ స్పాన్సర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఉంటాయి. వాటిలో ఫినిమాక్, ఫ్రిక్మాక్ మనకి ఎలాగైతే రిజర్వ్ బ్యాంకు అక్కడ ఈ ఫినిమాక్, ఫ్రిక్మాక్ అనేది అండర్ గవర్నమెంట్కి అండర్ వర్క్ అవుతుంటాయి. ఇవి త్రూ అవుట్ లెండర్స్ యొక్క డేటాని, లెండర్స్ ఏ విధంగా లోన్స్ ఇవ్వాలి, ఏ రేషియో లోన్స్ ఇవ్వాలి, ఈ యొక్క కంప్లీట్ గైడ్ లైన్స్ అన్నిటినీ కూడా ఈ ఫినిమాక్, ఫ్రిక్మాక్. సో ఈ 2 బ్యూరోస్ అనేటివి ఆ డేటాని ఎలా ఇవ్వాలి, ఏ రేషియోలో ఇవ్వాలి అనేసి సర్టన్ ఆఫ్ గైడ్ లైన్స్‌ని మూవ్ చేసుంటాయి. బట్ వీటిని మించి ఇవ్వరనమాట. బట్ సర్టన్ ఆఫ్ టైమ్‌లో లెండర్స్ వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్‌తో సర్టన్ ఆఫ్ లోన్స్‌ని మూవ్ చేస్తా ఉంటారండి. అంటే ఈ కన్వెన్షన్ లోన్స్ కావచ్చు, విఏ లోన్స్ కావచ్చు, ఎఫ్హెచ్ఏ లోన్స్ కావచ్చు, యూఎస్‌డి లోన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అండర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గైడ్‌లైన్స్ ప్రకారమే మూవ్ అవుతాయి. అంటే ఫినిమాక్, ఫ్రిక్మాక్ గైడ్‌లైన్స్ ప్రకారం అండర్ జిఎస్సి, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎంటర్‌ప్రైజ్ కాబట్టి వీటి యొక్క గైడ్‌లైన్స్ ప్రకారమే ఇంత రేషియోలో ఇవ్వాలి, ఇంత రేషియోలో వాళ్ళకి లోన్ ఇవ్వాలి, ఇంత రేషియోలో డిటిఏ ఉండాలి, ఇంత రేషియోలో క్రెడిట్ స్కోర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇంత రేషియోలో మాత్రమే ప్రెజెంట్ ఇంత ఇంట్రెస్ట్ రేషియో క్రియేట్ చేయాలి వాళ్ళకని చెప్పేసి ఉంటాయన్నమాట. దీన్ని మనం జిఎస్సి అంటారు. ఇప్పుడు ఇది కాకుండా లెండర్ తన పర్సనల్ రిస్క్‌ని బేర్ చేస్తూ కొన్ని లోన్స్ ఇస్తాడండి. వాటిని ఏమంటారంటే మనం జంబో లోన్స్ అంటారండి. జంబో లోన్స్, జంబో లోన్స్ అంటారు. సో జంబో లోన్స్ మీన్స్ ఏంటంటే ఇవి అన్ని లొకేషన్స్‌లోనూ అన్ని ప్రైవేట్ లోన్స్ లాగా ఇవ్వరనమాట. ఇవి ఒక సెపరేట్‌గా ఉంటాయన్నమాట. అంటే ఇవి ఆల్సో కన్వెన్షన్ లోన్సే, కంప్లీట్‌లీ ప్రైవేట్ లోన్సే. ఇవి ఓన్లీ ఫర్ మేజర్ సిటీస్‌లో. సో మేజర్ లొకేషన్ అంటే కన్‌స్ట్రక్షన్ అంటే ల్యాండ్ వాల్యూతో కంపేర్ చేస్తే కన్‌స్ట్రక్షన్ వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి లొకేషన్స్‌లో ఇవి ఒక హైయర్ రిస్క్ బేర్ చేసేటివి కాబట్టి వీటిని ఒక లెండర్ తన పర్సనల్ రిస్క్‌తో ఇవ్వడం జరుగుతది. తన పర్సనల్ రిస్క్‌తో ఇవ్వడం జరుగుతది. దీంట్లో ఇక జిఎస్సి స్పాన్సర్ అంటే జిఎస్సి అనుకున్నాం కదా! ఫినిమాక్, ఫ్రిక్మాక్ గైడ్‌లైన్స్ ఏ విధంగాను దీనికి వర్తించవు. ఇవి ఓన్లీ ఫర్ పర్సనల్ లెండర్ రిస్క్ కోసం ఇస్తా ఉంటాడు. అంటే అటువంటి మేజర్ సిటీలో ఆ యొక్క బ్యాంక్ యొక్క గుడ్ విల్ కోసం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కంపేర్ చేసుకుంటే ప్రాపర్టీ వాల్యూతో పోల్చుకుంటే కన్స్ట్రక్షన్ వాల్యూ ఎక్కువ ఉండడం కావచ్చు. సో మామూలుగా మనము ఒక ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలో 80% లోన్ ఇస్తాం. బట్ కానీ సర్టెన్ ఆఫ్ లొకేషన్స్‌లో దానికి కన్స్ట్రక్షన్ హెవీగా ఉంటది. బట్ కానీ దానికి ప్రాపర్టీకి సరిపోయేంత ఉంటది. బట్ ఇప్పుడు అది ఓన్లీ ఫర్ సర్టెన్ మేజర్ సిటీస్‌లో మాత్రమే అలా ఉంటది. ఓకే. సో ఒక సర్కిల్ మొత్తం మనం అనుకున్నప్పుడు ఆ సర్కిల్‌లో పిన్ పాయింట్ కాడ ఎక్కువ వాల్యూ ఉంటదన్నమాట. ఆ లొకేషన్స్‌లో మాత్రమే ఇలాంటి జంబో లోన్స్ వస్తాయండి. బట్ ఈ జంబో లోన్స్ వచ్చినప్పుడు ఇది ఓన్లీ పర్సనల్లీ ఒక లెండర్, ఒక బ్యాంక్ యొక్క పర్సనల్ రిస్క్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రెడిట్ స్కోర్ కావచ్చు, ఈ యొక్క డీటీఏ రేషియో కావచ్చు, ఈ యొక్క డౌన్ పేమెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క డౌన్ పేమెంట్ కావచ్చు, ఎల్టీవీ కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక కన్వెన్షన్ లోన్‌కొచ్చి ఒక సర్టెన్ ఆఫ్ లిమిట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ $5-7 లాక్స్ అనేది కన్వెన్షన్ లోన్స్ అయితే $7 లాక్స్ అబోవ్ రీచ్ అయిపోతే అది ఆటోమేటిక్‌గా దాన్ని కన్వర్టెడ్ ఇంటూ జంబో లోన్స్ అవుతది. బట్ జంబో లోన్స్ అయినప్పుడు అవి 7 లాక్స్ వరకే గవర్నమెంట్ స్పాన్సర్ ఎంటర్‌ప్రైజ్ గైడ్‌లైన్స్ మూవ్ అవుతాయి కానీ ఆఫ్టర్ 7 లాక్స్ దాటిపోతే అవి జంబో లోన్స్‌గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు జంబో లోన్‌గా కన్వర్ట్స్ అయితే వాటిని ఒక ఒక లెండర్ తన పర్సనల్ రిస్క్‌తో వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతది. బట్ అలా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది బేసిక్‌గా మనకు 620 ఉంటే ఎలిజిబిలిటీ క్రెడిట్ స్కోర్. ఇక్కడికొచ్చే కొద్దికి 700 క్రెడిట్ స్కోర్ ఉండాలి. వాళ్ళకి. ఇక్కడొచ్చి 43% డీటీఏ రేషియో అన్నాం కదా! ఇక్కడ వాళ్ళకి 30% డీటీఏ రేషియో ఉండాలి. ఓకే. ఇక్కడొచ్చి వాళ్ళకి 80% డౌన్ పేమెంట్ ఎల్‌టీవీ అన్నా కదా! ఈ 80% ఎల్‌టీవీ ఉంటది. కాకపోతే ఇక్కడేంటంటే డౌన్ పేమెంట్ అనేది 20% కాకుండా 30% నుంచి 30% నుంచి 35% వరకు డౌన్ పేమెంట్ పే చేయమని చెప్తది. ఓకే. సో, అట్ ద సేమ్ టైమ్ మినిమమ్ 6 మంత్స్ 6 మంత్స్ ఈఎంఐ. మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ ఈఎంఐ అనేది 6 మంత్స్ ఆఫ్ ఈఎంఐ అనేది బ్యాంక్ అకౌంట్‌లో బిఫోర్‌గానే లోన్ ఇచ్చే టైంకంతా చూపించుకోమని చెప్తది.
సో మినిమం 6 మంత్స్ ఆఫ్ ఈఎంఐ అనేది మెయింటైన్ చేయమని చెప్తుంది బ్యాంక్ అకౌంట్లో. సో అంటే కామన్గా 620 ఎలిజిబిలిటీ ఉండే లోన్ కాస్త 700 అంటే ఆయనకి ఎక్స్ట్రాడినరీ క్రెడిట్ స్కోర్ ఉండాలి. సో ప్రీవియస్గా అతని యొక్క ట్రాక్ రికార్డ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం 43% ఉండాల్సిన డీటీఐ కాస్త 30% అంటే అతని యొక్క ఎక్స్పెన్సెస్ అనేది లేదా అతనికి ఇన్కమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఇన్కమ్స్ ఎక్కువ ఉండడం వల్ల దానికి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం 30% ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు అతని యొక్క డౌన్ పేమెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంబో లోన్స్ అనేవి పర్సనల్ రిస్క్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లార్జ్ అమౌంట్తో మూవ్ అవుతూ ఉంటాయి. ఇంత లార్జ్ అమౌంట్ అనేది ఫినిమ్యాక్ ఫ్రిక్మ్యాక్ గైడ్లైన్స్తో కాకుండా ఓన్లీ ఫర్ ద లెండర్ రిస్క్తో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి టైంలో వాళ్ళు మినిమం డౌన్ పేమెంట్ అనేది 30-35% వరకు పే చేయమని చెప్తారు. సో పే చేసిన తర్వాత ఇక్కడ ఈఎంఐ అనేది సో మినిమం 6 మంత్స్ ఈఎంఐ అనేది తన బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయమని చెప్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తర్వాత తీసుకోవచ్చు వాట్ ఎవర్ అది సెకండరీ ఇష్యూ. బట్ కానీ వీళ్ళు ఈఎంఐ కట్టే టైంకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వీళ్ళు చెక్ చేసే టైంకి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం 6 మంత్స్ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఈఎంఐ బ్యాలెన్స్ చూపించి వాళ్ళకి ఆ యొక్క డేటాని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి లోన్స్ని జంబో లోన్స్ అంటారు. ఇవి కూడా మనకు క్రెడిట్ స్కోర్ అంటారు. బట్ ఇప్పుడు ఈ క్రెడిట్ స్కోర్ 700% రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎకోఫెక్స్ లేదా ఒక ట్రాన్స్యూన్ కాకుండా ట్రైమెల్జ్ మనం అనుకున్నాం కదండి 99% వరకు సేమ్ డేటా వస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా క్రెడిట్ స్కోర్ అనేది. బట్ ఆ 1% డేటాను కూడా వాళ్ళు మిస్యూజ్ కాకుండా సో ఈ 3 బ్యూరోస్ నుంచి తీసుకునేటువంటి డేటాని 100% క్యాలిక్యులేట్ చేసి ట్రైమెర్జ్ అని చెప్పి ఆ 3 బ్యూరోల యొక్క డేటాని తీసుకుని అనలైజ్ చేసి ఆ 1% కూడా మిస్ కాకుండా క్యాలిక్యులేట్ చేసి ఇక 700 క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళు సెట్ చేస్తారు. ఓకే. సో ఇలా సెట్ చేసిన దాన్ని మనం ఏమంటామంటే వీటిని జంబో లోన్స్ అంటే మామూలుగా మన క్రెడిట్ స్కోర్‌ని ఎలా తీసుకుంటారంటే మన బ్యాక్ ఎండ్‌లో మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఐడీస్ బేస్ చేసుకొని వాళ్ళు మన యొక్క డేటాను తీసుకోవడం జరుగుతది. ఓకే. ఆ డేటా ద్వారా మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందని చెక్ చేయడం జరుగుతది. అట్ ద సేమ్ టైమ్ అదే డేటా అనేది సర్టెన్ ఆఫ్ లొకేషన్స్‌లో చేంజ్ అవుతా ఉంటది. బట్ ఎందుకు అవుతదంటే ఈ యొక్క జంబో లోన్స్ రావడం వల్ల ఇక్కడ బ్యూరోస్ యొక్క డేటాని తీసుకోవడం జరుగుతది. బట్ జంబో లోన్స్ ఎందుకు వస్తాయి అంటే అవి ఓన్లీ ఫర్ మేజర్ సిటీస్‌లో ఇవ్వడం జరుగుతది. కామన్‌గా ల్యాండ్ వాల్యూతో పోల్చుకుంటే కన్స్ట్రక్షన్ వాల్యూ హెవీగా ఉండడం వల్ల ఓన్లీ ఫర్ అక్కడ కంపెనీస్ యొక్క గుడ్ విల్స్ కోసం మాత్రమే లెండర్స్ రిస్క్ బేర్ చేస్తారు. బట్ రిస్క్ బేర్ చేసేటప్పుడు ఇవి ఫినిమ్యాక్ గైడ్లైన్స్ కాకుండా ఓన్లీ ఫర్ ద పర్సనల్ లెండర్ యొక్క రిస్క్ కాబట్టి ఇక్కడ ఇవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. 620 కాస్త 700 అవుతుంది. ఈ 700 కావాలంటే వాళ్ళు 3 బ్యూరోస్ యొక్క డేటాని వాళ్ళు కలెక్ట్ చేసుకొని సో దాని ద్వారా వాళ్ళ యొక్క డేటా క్రెడిట్ స్కోర్‌ని అనలైజ్ చేస్తారు. ఓకేనా అండి. సో దీంట్లో ఈ యొక్క డౌన్ పేమెంట్ 43 అంటే 1,00,000 అతను ఎర్న్ అవుతా ఉంటే ఇతనికి 30,000 మాత్రం ఎక్స్‌పెన్సెస్ వాళ్ళకి ఒకవేళ $20,00,000 లోన్ ఇచ్చినట్టయితే దాంట్లో 20% కాకుండా 30% వరకు డౌన్ పేమెంట్ క్లియర్ చేయాలి. సో డౌన్ పేమెంట్ అనేది సింగిల్ టైమ్‌లో వస్తుంది కాబట్టి లెండర్ కూడా తన యొక్క బారోవర్ యొక్క రిస్క్‌ని కంట్రోల్ చేయడం కోసం ఆ లెవెల్‌లో తీసుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ 6 మంత్స్ వరకు ఈఎంఐ యొక్క బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయమని చెప్తాడు. దీన్ని మనం జంబో లోన్స్ అంటారండి. దీన్ని మనం క్రెడిట్ స్కోర్ అనలైజింగ్ అంటారనమాట. ఓకేనా అండి. ఓకే. సో మన బ్యాక్ ఎండ్‌లో క్రెడిట్ స్కోర్‌ని ఇలా తీసుకుంటారు. బట్ దీనికి మనము ఫర్దర్ స్టెప్‌లో చూద్దాం. ఇప్పుడు డీటీఏ క్యాలిక్యులేషన్స్ అనేది ఒక క్యాలిక్యులేటర్ ఉంది. అది ఎలా వాడతారో కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. ఫర్దర్‌గా ఒక్క నిమిషం. దిస్ ఈస్ ద డీటీఏ క్యాలిక్యులేటర్ అండి. ఎందుకంటే మనకు కంప్లీట్‌గా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతది. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్. ఇది మీరు రీటైమ్‌లోకి వెళ్ళినా కూడా సరే క్యాలిక్యులేటర్‌లో ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటది. ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వదు. బట్ క్యాలిక్యులేటర్ అనేది వాడిచ్చే ఫార్మాట్‌లో చేంజెస్ ఉంటాయి తప్ప వాళ్ళ వేలో బట్ ఫార్మాట్ ఎలా చేంజ్ అయినా సాలరీనే కదా కన్సిడర్ అవుతది. ఎర్న్డ్ మనీ ఇన్‌కమ్ అంటే ఎర్న్డ్ ఇన్‌కమే కన్సిడర్ అవుతది కదా! బట్ దీన్నే డీటీఏ క్యాలిక్యులేటర్‌గా వాడతారండి. రియల్ టైమ్‌లో కూడా ఇలాగే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకుంటది. సాలరీ పర్ మంత్‌కి తీసుకుంటామా? పర్ ఇయర్‌కి తీసుకుంటామా? సాలరీ ఎప్పుడు గాని మనం పర్ మంత్‌కే తీసుకుంటాం అనుకుందాం. డీటీఏ ఫార్ములా ఏంటండి?
Expenses by gross salary per month. ఓకే, టోటల్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ డివైడ్ బై గ్రాస్ మంత్లీ సాలరీ ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మంత్లీ తీసుకునేవి ఏముంటాయి, ఇయర్లీ తీసుకునేవి ఏముంటాయి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ మనకి ఎప్పుడు మంత్లీనే వస్తుంది. పెన్షన్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్, ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ అనేది చాలా లార్జ్గా యూస్ చేస్తూ ఉంటారు ఇన్ యూఎస్ గవర్నమెంట్లో. మనకి ఎలాగో పాన్ నెంబరు వాళ్ళకి అలాగే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది. బట్ కాకపోతే మన పాన్ నెంబర్ నుంచి మనకి అడ్వాన్స్గా ఏమన్నా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్స్ అంతా ఏమి ఉండవు. బట్ అక్కడ ఏమంటే ఈ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ టైం మన అకౌంట్ నుంచి మనం ఏదైతే లోన్ ఈఎంఐ అంటే ఎర్న్ చేస్తామని ఎర్న్ చేసిన ప్రతిసారి 6.5% వరకు అకౌంట్ నుంచి ట్యాక్స్ రూపంలో డిడక్ట్ అవుతుంది. సో ఆ మనీ అనేది మనకు ఆఫ్టర్ 62 తర్వాత అంటే ఆ టైంలో మనకు సర్టన్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. బట్ దాన్ని మనం ఫర్దర్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ డిస్కస్ చేయనప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏమంటే పెన్షన్ అండ్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ రెండు సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వస్తాయన్నమాట. సరే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వస్తాయన్నమాట. ఓకే, అదేగా ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు మనం బ్యాంకులో వేసే డబ్బుల మీద మనకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. లేదా మనం ఎక్కడన్నా బయట బాండ్స్ ద్వారా ఇచ్చినట్లయితే వాటిపై ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్సే కదండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ అది మనకు మంత్లీ వచ్చేది. డివిడెంట్ అది ఇయర్లీ కావచ్చు, దాని కన్వర్ట్ 6 మంత్స్లీ కావచ్చు, లేదా మంత్లీ కావచ్చు. డివిడెంట్ అనేది 3 మంత్స్ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, వాటెవర్ ఎలాగైనా రావచ్చు. క్యాపిటల్ గెయిన్స్ సింగిల్ టైమే వస్తుంది మనకు. ఎందుకంటే ఒక ప్రాపర్టీ ఒక అసెట్ని మనం సెల్ చేసినప్పుడు 2020లో ఒక అసెట్ పర్చేజ్ చేసాం. ఆ 2020లోంచి 25కి ఆ అసెట్ని సెల్ చేసాం. ఓకే, ఆ అసెట్ని సెల్ చేస్తే 2020లో $1 lakh పర్చేజ్ చేసినట్టు 2025లో $1,50,000 దాన్ని సెల్ చేసినట్లయితే మనకు ఎక్స్ట్రాగా వచ్చినటువంటి అమౌంట్ $55,000. ఓకే, దీన్ని మనం క్యాపిటల్ గెయిన్స్ అంటామండి. ఓకే, ఇలాంటిది మనకు సింగిల్ టైం వస్తూ ఉంటుంది. అది మంత్లీ రాదు కదా. ఇంట్రెస్ట్ అంటారా, ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ తీసుకున్నా సరే దాన్ని కన్వర్ట్ ఇంటూ మంత్లీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అంటే మనం ఇప్పుడు రెంటల్ అనుకుందాం, పర్ మంత్లీ వేసుకుందాం. రియల్ ఇన్కమ్ అనుకుందాం, ఒక 5,000 వస్తుంది మనకు. అదర్ ఇన్కమ్స్ అన్నారు. ఇప్పుడు అదర్ ఇన్కమ్స్ మనకు చాలా రకాల ఇన్కమ్స్ అని చెప్పాం 103 ఫామ్లో చూసినప్పుడు. మనం చూసిన ప్రతిదీ అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీటికి మించి రిపీటెడ్గా మళ్ళీ వేరే ఉండదు. బట్ ఇవి టచ్ అవుతూ ఉంటాయి. గిఫ్ట్ అంటే ఏంటంటే ఇవి మనం 2 రకాలు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి మనకు మన ఫాదర్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చే ప్రాపర్టీస్. రెండోది మనం ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసినప్పుడు మనకు వచ్చే డిస్కౌంట్. సో ఇవి రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకు కన్వర్ట్ అయ్యేటివి. దీన్ని గిఫ్ట్ అంటాం. అలీమనీ అనేది అంటే సో భరణం అంటే డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక భార్యకి ఒక భర్త ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇచ్చే మెయింటెనెన్స్. బట్ ఇది ఒక పర్సన్కి ఇన్కమ్ అవుతుంది, ఒక పర్సన్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ప్రాపర్టీ పర్చేజ్ చేసిన పర్సన్కి ఇది అలీమనీ వస్తుంది అనుకుందాం. చైల్డ్ సపోర్ట్ ఇన్కమ్ అనుకుందాం. ఇప్పుడు అలీమనీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వస్తుంది బేసిక్గా. ఇప్పుడు ఇట్స్ ఎవ్రీ మంత్ అలీమనీ అనేది ఒక $2,500 వస్తూ ఉంది. ఓకే, ఇది ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్. ఇది మెయిన్ ఇన్కమ్, ఇది వచ్చి అదర్ ఇన్కమ్, ఇది వచ్చి సేవింగ్స్ అండ్ ఆల్సో ఇది అదర్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు మన ఖర్చులు రెంట్ అండి. కామన్గా మనకు డిటిఐ అంటే ఏంటంటే 1 సెకండ్ డిటిఐ మీన్స్ మనం 2 రకాలు కన్సిడర్ చేస్తామండి. ఫ్రంట్ ఎండ్ డిటిఐ, బ్యాక్ ఎండ్ డిటిఐ. 2 టైప్ ఆఫ్ డీటెయిల్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఫ్రంట్ ఎండ్ డిటిఐ అంటే ఏముండొచ్చు అంటే మనకు మామూలుగా ఇచ్చిన ఎవ్రీ మంత్ శాలరీ వస్తున్న ఫస్ట్ ఉండేటువంటి ఎక్స్పెన్స్ ఏంటండి?
చెప్తారా? హౌస్ రెంట్ ఓకే, ఈఎంఐస్ అండి, ఈఎంఐ. సార్, ఓకే. గ్రాసరీ ఈఎంఐస్ అనేది షాపింగ్, ఓకే, ఓకే. గ్రాసరీ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శాలరీ వస్తానే వన్ సెకండ్. హలో, సారీ గైస్. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ అంటే మామూలుగా వచ్చి రెంట్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు. సో మనకు శాలరీ వస్తున్న ఫస్ట్ మనం పే చేసేది ఇవే, రైట్? రెంట్ పే చేస్తాం. వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో సార్ మీ వాయిస్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది వినిపిస్తుందండి? సార్. ఆహా, కట్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, మై వాయిస్ బ్రేక్ కరెంగా. ఇప్పుడు హలో, వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఓకే. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ అంటే బేసిక్గా మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఎక్స్పెన్సెస్ రెంటల్ కావచ్చు, గ్రాసెస్ కావచ్చు. సో రిమైనింగ్ ఇంటి హౌస్ మెయింటెనెన్స్ ఉండే ప్రతిదీ మనకు ఫ్రంట్ ఎండ్ అవుతుంది. ఇంకా బ్యాక్ ఎండ్ అంటే ఇవి పోంగా మనం ఇవి కట్టకపోయినా లోన్స్ కడతాం అనుకోండి, కామన్గా ఫార్ములా ప్రకారం ఇవి పోంగా నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, అదర్ లోన్స్ కావచ్చు, అదర్ ఎనీ డెట్స్ ఇంట్రెస్ట్ కావచ్చు, డెట్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, వాట్ ఎవర్ రిమైనింగ్ ఎనీ డెట్స్ ఉన్నా సరే వాటన్నిటిని మనము బ్యాక్ ఎండ్ డీటెయిల్ క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి డీటెయిల్ అంటామండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కానీ మనం పే చేసేది రెంటే కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డీటెయిల్ అనుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనం ఒక $3,000 మంత్ రెంట్ పే చేస్తాం. మార్టగేజ్ ఏది లోన్ ఉంది, ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఉంది, సో దాన్ని మనము ఇయర్లీ పే చేస్తున్నాం, $2,000 పే చేస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ మనం కట్టాలి కదండి, ట్యాక్స్ మనం కట్టాలి కాబట్టి ట్యాక్స్ ఎప్పుడు కానీ సరే ఇయర్లీ ఉంటుంది, అంతే కదా? సో ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడు ఇయర్లీ ఉంటుంది. సో ఇయర్లీ మనం ఒక 5,000 పే చేస్తున్నాం. హెచ్ఓఏ మీన్స్ హెచ్ఓఏ అంటే ఏంటండి పుష్ప? హౌస్ ఓనర్ అసోసియేషన్. హౌస్ ఓనర్ అసోసియేషన్ ఫీజ్. ఎస్ సార్. సో హెచ్ఓఏ మీన్స్ హౌస్ ఓనర్ అసోసియేషన్ ఫీజ్. సో ఇప్పుడు హౌస్ ఓనర్ అసోసియేషన్ మంత్లీ ఉంటుందా, ఇయర్లీ ఉంటుందా అండి? మంత్లీ. సారీ, మంత్లీనా సార్? నేను ఏమని అడుగుతున్నాను,
మంత్లీ ఉంటుందండి అది అపార్ట్మెంట్స్ అది మరి మంత్లీ. ఓకే, కామన్ గా మనకు మంత్లీని పే చేస్తారు. మెయింటెనెన్స్ అంతా మంత్లీనే ఉంటుంది కదా, ఇయర్కి ఒకసారి ఇవ్వరు కదా. ఒక పార్క్ ఉంటుంది, పార్క్ డెవలప్ చేయండి, ఇయర్కి ఒకసారి తీసుకొని పే చేయరు కదా. సో ఇచ్చిన ఎవ్రీ మంత్ కామన్ ఎక్స్పెన్సెస్ ఒక ఎక్స్పెన్స్ గా జనరేట్ అవుతుంది. అది కూడా ఓన్లీ కండోమినియంలో కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్స్ లో కావచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఒక 1000 రూపీస్ ఇచ్చిన ఎవ్రీ మంత్. ఇప్పుడు ఇన్సూరెన్స్ మనం ఎప్పుడు ఇయర్లీ పే చేస్తాం. ఇయర్లీ మనం ఒక 2000 రూపీస్ ఇన్సూరెన్స్ పే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేటివి ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ డీటెయిల్ మిక్స్ అయిపోతాయి, బట్ ఇది తప్ప. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ అన్నాడు. క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఒక 5000 అనుకుందాం. స్టూడెంట్ లోన్ అంటే ఈఎంఐస్ అవన్నీ. క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి కూడా మనం కట్టుకోవాల్సినవే. సో స్టూడెంట్ లోన్ అనేది ఒక 3500 అనుకుందాం. ఆటో లోన్ అంటే కార్ లోన్ టైప్. ఓకే, ఒక 4000 అనుకుందాం. ఇంకా అదర్ లోన్స్ అండ్ లయబిలిటీస్ ఇంకా వేరే అంటే పర్సనల్ లోన్ కావచ్చు, చైల్డ్ సపోర్ట్. ఇప్పుడు మీకు చెప్పాను కదండి, ఇక్కడ చైల్డ్ సపోర్ట్ ఉంటే ఇతను లోన్కి వెళ్తున్నాడు, సో ఇతనికి డబ్బులు వస్తున్నాయని అర్థం. అదే ఇక్కడ చైల్డ్ సపోర్ట్ ఉంటే ఇతను పే చేస్తున్నాయని అర్థం. ఇప్పుడు ఇక్కడ పే చేస్తాం కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి వస్తా ఉంది కాబట్టి చేసుకున్నాం, అక్కడ లేదు కాబట్టి లేదు. ఓకే, ఇంకేదైనా ఉంటే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ అనుకుందాం, మనం చైల్డ్ సపోర్ట్ కాకుండా పర్సనల్ లోన్ మనం మంత్లీ ఒక 3500 పే చేస్తున్నాం అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం మంత్లీ ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్ డిటిఐ రేషియో 20% ఉంది, ఫ్రంట్ ఎండ్ డిటిఐ రేషియో 6% ఉంది. సో టోటల్ ఇన్కమ్ పర్ ఇయర్ 13,26,000 అయితే 1 మంత్కి వచ్చి 1,10,500 ఉంది 1 మంత్కి. టోటల్ డెట్స్ అనేది ఫర్ ఇయర్కి 2,71,000 అయితే పర్ మంత్కి 22,583 ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ డిటిఐ రేషియోస్ 20%. మన ఓవరాల్ ఆదాయంలో మనకు పెట్టే ఖర్చు 20%, అంటే ఇట్స్ సేఫ్ సైడ్. సో 30% అనేది ఇట్స్ ఇన్ బోర్డర్ లొకేషన్. 35 నుంచి 43 వరకు అనేది ఇది ఇక్కడ వచ్చి సో ఎడ్జ్లో అనమాట. 50 దాటుతా ఉందంటే అది సేఫ్ కాదు, అంటే స్ట్రెస్ఫుల్. ఎవరికి స్ట్రెస్ఫుల్ అంటే లెండర్కి రిస్క్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొందికి ఇక్కడ వరకు వచ్చి 43% వరకు వచ్చేది ఏమంటే క్వాలిఫైడ్ మార్టిగేజ్ లోన్స్ అంటారు, క్యూఎం లోన్స్ అంటారు, క్వాలిఫైడ్ మార్టిగేజ్ లోన్స్. అదే మనకు 50% వచ్చే కొందికి వీటిని ఏమంటారు, నాన్ క్వాలిఫైడ్ మార్టిగేజ్ లోన్స్. అంటే సర్టన్ పర్సన్స్ కి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, సోర్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక హౌస్ కొనాలనుకుంటారు, ఇప్పుడు వాళ్ళకి 43% కాస్త 50% వరకు రీచ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి లోన్ రేషియో. ఇప్పుడు 50% వరకు రీచ్ అయిపోతా ఉంటే ఆ టైంలో వాళ్ళని 2 రకాలు కన్సిడర్ చేస్తాడు. అంటే నాన్ క్వాలిఫైడ్ మార్టిగేజ్ అంటే 50% రీచ్ అయిన పర్సన్కి మినిమం అతనికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు. క్వాలిఫైడ్ మార్టిగేజెస్కి ఫినిమాక్ ప్రకారం 65% ఉంటుంది. బట్ ఇది కూడా క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ కూడా ఫినిమాక్ ఉంటుంది. కాకపోతే 43% కన్నా తక్కువ ఉంటే వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అవుతారు. 43% రీచ్ అయితే వాళ్ళని నాన్ క్వాలిఫైడ్ అంటారు. బట్ వీళ్ళకి కూడా లోన్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమంటే వాళ్ళు 6.5% అయితే వీళ్ళకి 6.7%, 6.8% అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచడము, లేదంటే డౌన్ పేమెంట్ 20% కాస్త 25% పే చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది వెరీ స్ట్రెస్ఫుల్. ఇప్పుడు చూడండి, మనం వేసుకున్నట్టుగానే బ్యాక్ ఎండ్ రేషియో ఎంత ఉంది, ఫ్రంట్ ఎండ్ రేషియో ఎంత ఉంది, ఓవరాల్ ఇలా ఉంది. సో ఇలాగా క్యాలిక్యులేటర్ అనేది ఉంటుందండి. బట్ ఇంక వేరే ఏమన్నా యాడ్ అయితే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అవుతాయి. సో మనం చెప్పిన క్యాలిక్యులేటర్లో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి అదర్ ఇన్కమ్స్లో కావచ్చు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్లో కావచ్చు, లేదంటే చైల్డ్ సపోర్ట్ ఇన్కమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సరే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినవే. సో రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఓకే, సో దీన్ని ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన ఫార్మేట్లో కావచ్చు, వాళ్ళకున్నటువంటి లార్జ్ ఆఫ్ డేటా కోసం ఇంకొంచెం క్యాలిక్యులేటర్ని కొంచెం మోడర్న్గా మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప ఇన్ఫర్మేషన్ అది సేమ్ థింగ్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, ఎక్స్పెన్స్ ఏ టైప్లో ఉన్నాయి, ఇన్కమ్స్ ఏ టైప్లో. అంటే మనకి థియరిటికల్గా అవి ఏ తెలిస్తే వాటిని మనం అక్కడ మెన్షన్ చేసేటప్పుడు అది ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేయగలుగుతాం. అది మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నాన్ ఐడల్ ఎప్పుడు కానీ సరే థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అది 80% ఉంటే ఓకే, 20% అనేది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇలాగ ఫామ్లోనో ఇలాగా క్యాలిక్యులేటర్ రూపంలోనో మనకు ఉంటుంది. దీన్ని మనం డిటిఐ అంటారండి.
అర్థమైందా గైస్? జీటీ క్యాలిక్యులేటర్. ఓకే. అక్కడ సో మనం అక్కడ కింద పెన్షన్ స్కీమ్ ఉంది కదండి, అది ఇన్కమ్ లోకి వస్తుందా? మామూలుగా ఇప్పుడు జాబ్ హోల్డర్ కి మన పిఎఫ్ ఎలా అంటే మన శాలరీలో డిడక్ట్ అవుద్ది కదా, అది ఎక్స్పెన్స్ లోకి వెళ్తుందేమో కదా. పెన్షన్ అనేది మనకు ఫస్ట్ మనకు శాలరీలో డిడక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మనకి ఇచ్చిన ఎవ్రీ మంత్ మనకు ఇన్కమ్ గా వస్తుంది. అవును, అప్పుడు శాలరీ ఉండదు కదండి మనకి, యాక్చువల్గా శాలరీ ఉండదేమో కదా అప్పుడు శాలరీ ఉండదు. ఇది అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ కి పెన్షన్ వస్తా ఉంది. సో మీ ఫాదర్ కి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ కి ఉండొచ్చు. బట్ ఇప్పుడు సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లో ఒక ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఇది సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది, ఇప్పుడు రిటైర్డ్ పర్సన్ ఇది పెన్షన్ ఇస్తారండి. బట్ రిటైర్డ్ పర్సన్ కి శాలరీ ఉండదు కదా. అదర్ ఇన్కమ్ అంటే ఆ ఫ్యామిలీలో ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్. సో అది ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్. సో దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటారు. సో కామన్ గా పెన్షన్ సపోజ్ నేనే ఉన్నాను అనుకున్నప్పుడు మా ఫాదర్ కి వచ్చే పెన్షన్ నేను ఇన్కమ్ కింద యాడ్ చేసుకుంటాను. అదర్ ఇన్కమ్ గా యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు అది ఏమవుతుంది, శాలరీతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అవుతుంది. కామన్ గా మీరు అన్నట్టయితే ఈ పెన్షన్ వస్తుంది శాలరీతో సంబంధం లేదు, ఎందుకంటే రిటైర్డ్ పర్సన్ కాబట్టి. బట్ ఈ శాలరీ ఉంది అని మీనింగ్ ఏమంటే వాళ్ళ ఫ్యామిలీలో అదర్ పర్సన్ డిపెండెన్సీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, సో దాన్ని మనం యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే ఓకే. సో ఇలాగ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ మనకొచ్చి కెపాసిటీ అని ఉందండి. సెకండ్ సి. కెపాసిటీ నుంచి కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఈరోజు మనము అసలు కెపాసిటీ ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, కెపాసిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి కెపాసిటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కెపాసిటీ ఏంటి అంటే నువ్వు ఎంత పే చేయగలుగుతావు అని. లోన్ నువ్వు ఎంతవరకు పే చేయగలుగుతావు, నీ సామర్థ్యం ఎంత. ఓకే, నీ యొక్క క్యాలిబర్, నీ యొక్క స్టామినా ఎంత. అంటే నువ్వు ₹1,00,000 లోన్ ఇస్తే నువ్వు 70,000 పే చేయగలుగుతావా, దట్ ఇస్ యువర్ కెపాసిటీ. బట్ ఈ కెపాసిటీ ఎలా డిసైడ్ అవుతుందంటే మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే దాని మీనింగ్ ఏమంటే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ శాలరీ ఉండొచ్చు, ఇంకో పర్సన్కి వేజెస్ ఉండొచ్చు, ఇంకో పర్సన్కి బిజినెస్ ఉండొచ్చు, ఇంకో పర్సన్కి సెల్ఫ్ ఎంప్లాయ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ బిజినెస్ పర్సన్ సోల్ ప్రాపర్టర్షిప్ అయి ఉండొచ్చు, లేదా పార్ట్నర్షిప్ ఫామ్ అయి ఉండొచ్చు, లేదంటే ఎస్ కార్పొరేషన్ అయి ఉండొచ్చు, లేదా కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు ఒక బిజినెస్ పర్సన్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్డ్ కిందకి కన్సిడర్ అవుతుంది. బట్ ఆ పర్సన్ కట్టే ట్యాక్సెస్ బేస్ చేసుకుని ఆ బిజినెస్ యొక్క ప్రాఫిట్ లాస్ కన్సిడర్ అవుతుంది. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కెపాసిటీ ఏంటి అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం డీటెయిల్ చేసాం. డీటెయిల్ ఏంటంటే ఇప్పుడు నీ కెపాసిటీ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ కెపాసిటీ ఎంత అని మనకున్నప్పుడు అతనికి 1 మంత్కి $1,50,000 మనీ వస్తూ ఉంటే, 1,50,000 మనీ వస్తూ ఉంటే దానిలో అతనికి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఒక $60,000 రూపీస్ అనేది కట్ అవుతా ఉంటే ఇంకా 90,000 ఉంటుంది. 90,000 అనేది దిస్ ఈజ్ యువర్ కెపాసిటీ, అవర్ కెపాసిటీ. బట్ ఈ 90,000 అనేది ఎంత రేషియోలో ఉంది, 1,50,000 ఎంత రేషియోలో ఉంది, దట్ ఈస్ మై కెపాసిటీ. అంటే నాకు వచ్చే ఇన్కమ్స్ ఏమున్నాయి, శాలరీ ఉంది, శాలరీతో పాటు మనం ఇప్పుడు ఇక్కడ ఒకటి మెన్షన్ చేసాం, అదర్ ఇన్కమ్స్ అని పెట్టి మెన్షన్ చేసాం. ఇక డీటెయిల్లోనే మనము శాలరీ పెట్టాం, శాలరీ కింద పెన్షన్ పెట్టాం. సో ఇక్కడ అదర్ ఇన్కమ్స్ అని పెట్టాం. అంటే ఇక్కడ అది రెంటల్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, మనీ కావచ్చు, ఇంక వేరే కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఇన్కమ్ ఏంటి అంటే అది శాలరీ లేదా అంటే ఎర్నెడ్ ఇన్కమ్ అని చెప్పిన. అంటే శాలరీ కాకుండా ఇంక ఏం ఎర్న్ చేస్తున్నావు. శాలరీ మీన్స్ అండ్ వేజెస్ మీన్స్. అసలు వేజెస్ అంటే ఏంటి, శాలరీ అంటే ఏంటి, వాటికి ఇవి రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ అంటే ఏంటి, మనకు తెలిసిన వేలో శాలరీ అంటే ఏంటి చెప్పగలుగుతారు ఎవరన్నా? శాలరీ అంటే మంత్లీ వచ్చే ఇన్కమ్ సార్. వేజెస్ అంటే మనకి డైలీ వచ్చే ఇన్కమ్. ఓకే, మంత్లీ వచ్చే ఇన్కమ్, దాన్ని కన్వర్ట్ టు డైలీ కూడా చేసుకోవచ్చు కదా సార్. మంత్లీ వస్తుంది డివైడ్ బై 30 days అంటే ఈచ్ డే కింద వస్తుంది కదా. ఓకే, అంటే అలా డైలీ వేజెస్ అని అంటారు కదా సార్, అలా చెప్పండి. అదే ఇప్పుడు ఎలాగా చేస్తారు అంటే శాలరీ ఈజ్ ఏ ప్రీ డిటర్మైన్డ్, ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఎస్ సార్. ఎలా డిసైడ్ అయిపోయి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ ప్యాకేజ్ ఇంత అని చెప్పారంటే, నీ ప్యాకేజ్ 10 లాక్స్ అన్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నీ శాలరీ ఇంత. ఇట్స్ ఇన్ డిసైడెడ్, ప్రీ డిటర్మైన్డ్, ముందే డిసైడ్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఆ శాలరీ అని ఎలా వస్తుందంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అండర్లో ఒక పర్టికులర్ పేషిప్ జనరేట్ అవుతుంది, ఒక పర్టికులర్ పిఎఫ్ జనరేట్ అవుతుంది. సో ఒక టైం టేబుల్ అనేది మూవ్ అవుతుంది. సో ఇట్స్ ఎ ప్రీ డిటర్మైన్డ్. దీన్ని మనం శాలరీ అంటాం. ఓకే, అదే మనం వేజెస్ అన్నాం అనుకో. వేజెస్ అంటే మీరు అన్నట్టుగా డైలీ లేబర్ అనుకుందాం, డైలీ వచ్చే జీతం అనుకుందాం. బట్ డైలీ వచ్చే 1000 రూపాయలకు 2000 రూపాయలకి లోన్ వస్తుందా? నో రాదు. సార్. బట్ ఇప్పుడు వేజెస్ అనేది ఒక డైలీ లేబర్ని తీసుకుంటాడు, ఒక ప్రొఫెషనల్ పర్సన్ తీసుకుంటాడు. ఎగ్జాంపుల్, వేజెస్ అనేది ఇప్పుడు సింప్లిఫైడ్ చెప్పాలంటే మనము ఒక 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 పని మనిషిని ఒక ఇంటికి పిలిచాం. మన ఇంట్లో ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ కంప్లీట్ చేస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పాం 1 డేకి. ఇప్పుడు అది వేజెసే. అదే అతని యొక్క 1 డే కాల్ షీట్ వాల్యూ 1000 రూపీస్, అతను 1000 రూపాయలు. ఇప్పుడు ఒక సినీ యాక్టర్ ఉన్నాడు అనుకుందాం, అతను ఒక 1 డే కాల్ షీట్ వాల్యూ 5 లాక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రహ్మానందం గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమి పట్ల ఆర్గనైజేషన్ కింద వర్క్ చేయలేదు, రైట్? ఏ యొక్క ఆర్గనైజేషన్ కింద లేడు అతను. బట్ కానీ అతనుకున్న డిమాండ్ ప్రకారం అతనుకున్న శాలరీ అనేది, సో అతనికి ఉన్నటువంటి ఇన్కమ్ అనేది పర్ డేకి తన కాల్ షీట్ వాల్యూ 5 లాక్స్. అంటే డిపెండ్స్ అపాన్ యువర్ డిమాండ్, డిపెండ్స్ అపాన్ వర్క్ డిమాండ్. సో మనకున్న వర్క్ డిమాండ్ బట్టి, అక్కడ మనకున్న వాల్యూ బట్టి ప్రైస్ అనేది జనరేట్ అవుతుంది. రెండోది కంప్లీట్లీ నీకున్నటువంటి మార్కెట్ డిమాండ్ బట్టి. సో బట్ నువ్వు ఒక వర్క్ని ఒక పర్సన్ చేస్తాడు, ఒక ఇంజనీర్ చేస్తాడు, ఇంకెవరు చేయరు. ఇప్పుడు ఆ వర్క్ అనేది ఎమర్జెన్సీ. ఇప్పుడు ఆ యొక్క ఇంజనీర్కి ఆ యొక్క డిమాండ్ ప్రకారం ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుందా అండి? పెరుగుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ వర్క్ డిమాండ్, డిపెండ్స్ అపాన్ యువర్ డిమాండ్. అంటే దీన్ని మనం వేజెస్ అంటాం. అది హవర్లీ కావచ్చు. నేను 2 అవర్స్ వర్క్ చేస్తాను, నా 2 అవర్స్కి $20,000 ఇస్తారని అడుగుతాడు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ డిమాండ్. ఓకే, నేను 1 మంత్ చేస్తాను, 1 మంత్కి నాకు ఇంత అమౌంట్ ఇస్తారా అంటే ఇక్కడ పర్టికులర్ ఆర్గనైజేషన్ కాదు, లేదు పర్టికులర్ లొకేషన్ నీకు పేసిప్ జనరేట్ అవ్వడం లేదు, పర్టికులర్ లొకేషన్ ప్రకారం నీకు ఇంకేమి పిఎఫ్లు గిఎఫ్లు ఉండడం లేదు. బట్ కానీ నీకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇలాంటి ఇన్కమ్స్ని ఎలా కన్సిడర్ చేస్తారు? మనకి ఇప్పుడు శాలరీ అనుకుందాం, మంత్లీ శాలరీ వస్తుంది, పేసిప్ వస్తుంది. బ్యాంక్కి 3 మంత్స్ పేసిప్ సబ్మిట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేస్తే మనం వ్యాలిడ్ అవుతాం కామన్గా. బట్ వేజెస్ అనే పర్సన్కి ఈ ఈ మంత్ అతనికి 1 lakh ఎర్న్ చేశాడు, నెక్స్ట్ మంత్ అతను ఎర్న్ చేశాడు, తర్వాత మంత్ అతను 50,000 ఎర్న్ చేశాడు, ఆ తర్వాత మంత్ అతను 2 lakhs ఎర్న్ చేశాడు. ఇప్పుడు అతని యొక్క ఇన్కమ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంది, నాట్ కాన్స్టెంట్. ఇప్పుడు ఒక 1 మంత్ జీరో చేశాడు, బట్ కానీ ఇక్కడ అతని యొక్క ఇన్కమ్ని ఎలా కన్సిడర్ చేస్తాడు? కామన్గా అతని ఇన్కమ్ తగ్గినా పెరిగినా అతని యొక్క ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాడు, ఈ మంత్ నా ఇన్కమ్ లేదని చెప్తే నా యొక్క లోన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఖచ్చితంగా ఆ మంత్ లోన్ పే చేయాల్సిందే. బట్ లోన్ డేట్ చేంజ్ అవ్వదు. కానీ ఇలాంటి ఇన్కమ్స్ని ఎలా కన్సిడర్ చేస్తాం? పాయింట్ మనకి. ఇప్పుడు ఇలాంటి ఇన్కమ్ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ మామూలుగా 12 మంత్స్కి తీసుకునేటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ కాస్త 1 ఇయర్కి 2 ఇయర్స్కి 2 ఇయర్స్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ కన్వర్టెడ్ డివైడ్ బై 424 మంత్స్ చేస్తే ఈచ్ మంత్కి ఎంత అయితే వస్తుందో ఈ ఎర్నింగ్ కెపాసిటీ, దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఇతనికి ఏం డాక్యుమెంట్స్ తీసుకుంటారు? వాళ్ళకంటే పేసిప్స్ ఉన్నాయి, పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉంది, తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఇతనికి ఎక్కడ ఏం తీసుకుంటారు? ఇతను ఒక ప్రొఫెషనల్ పర్సన్ అయితే ఖచ్చితంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో ఎంప్లాయీ ట్యాక్స్ పే చేస్తాడు. పర్సనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కామన్గా మనకు ట్యాక్స్ ఎలిజిబిలిటీ స్లాబ్స్ ఉంటాయి. ఒక పర్సన్ తన ట్యాక్స్ ఎలిజిబుల్ స్లాబ్స్ కన్నా ఎక్కువ ఎర్న్ చేసినట్లయితే ఆ ట్యాక్స్ పే చేయాలి. బట్ ట్యాక్స్ మనం పే చేస్తున్నామంటే ఆమెనే లీగల్ పర్సన్. ఓకే, లీగల్ వ్యాలిడ్ పర్సన్ అంటారు అని. ఇప్పుడు అతను ట్యాక్స్ పే చేస్తే అండర్ ఐఆర్ఎస్ ప్రకారం, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రకారం అతను ట్యాక్స్ పే చేసినట్లయితే, సో అలాంటి పర్సన్ని మనం ఇక్కడ వేజెస్ పర్సన్ అంటే మినిమం 2 మంత్స్ 2 ఇయర్స్ ఒక బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలి,
అట్ సేమ్ టైం అతను ఏదైనా ప్రూఫ్స్, డాక్యుమెంట్ ప్రూఫ్స్ అంటే ట్యాక్స్ ఫార్మ్స్ ఏమైనా మూవ్ చేసి ఉండాలి. బట్ ఇలాంటివన్నీ అతను పే చేయాలి. ఇంకొకటి ఇతను ఎర్న్ చేసిన ప్రతిసారి అతనికి ఒక సర్టన్ ఆఫ్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ కట్ అవుతుంది. ఎస్ఎస్ఎన్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ట్యాక్స్ కట్ అవుతుంది. బట్ ఇది ఫర్దర్ గా అతనికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ టైంలో కట్ అవుతుంది. ఇలాగా వేజెస్ ని కన్సిడర్ చేస్తాం. అదే మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అన్నాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అంటే మనం చాలా రకాలు చెప్పుకోవచ్చు. ఒక ట్యూటర్ ఉన్నాడండి, లేదా ఒక ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు, అతనికి మంత్లీ ఒక 2000 వస్తుంది. ఇది అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాడ్ చేస్తారు. సో లేదా ఒక ఫ్రీలాన్సర్ ఉన్నాడు, ఓన్గా జాబ్ చేసుకుంటూ ఓన్గా వర్క్ చేసుకుంటున్నాడు, ఇతనికి ఎలా ఇస్తారు? బట్ ఇవి కాకుండా ఇవన్నిటిని అదర్ ఇన్కమ్ గా కన్సిడర్ చేస్తూ, ఇవి కాకుండా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ ని బిజినెస్ ఇన్కమ్స్ అనేవి యాడ్ చేస్తూ వెళ్తారు. ఓకే, సో బిజినెస్ ఇన్కమ్ ఎలా యాడ్ చేస్తారు అంటే, ఆ పర్సన్ యొక్క బిజినెస్ ఇన్కమ్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ ఫార్మ్స్, కాంట్రాక్టర్స్, ఎస్ కార్పొరేషన్ అండ్ సి కార్పొరేషన్స్. సో వీటిని ఇలాగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 minutes టైం ఉంది, బట్ ఈ యొక్క శాలరీ అనేది లేదా వేజెస్ అనేది హవర్లీ ఎలా కన్వర్ట్ చేస్తారు, మంత్లీ ఎలా కన్వర్ట్ చేస్తాడు, బై వీక్లీ ఎలా కన్వర్ట్ చేస్తాడు అనేది టుమారో మనం ఫార్ములా బేస్డ్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి శాలరీని దాన్ని కన్వర్టెడ్ హవర్లీ అంటాడు. హౌ టు క్యాల్కులేట్ ద వేజెస్ ఇన్ హవర్లీ అంటాడు. అంటే ఒక పర్సన్ ఒక రోజుకి 8 hours వర్క్ చేస్తే 1 week అతను 40 hours వర్క్ చేస్తాడు. ఎందుకంటే అతను వర్క్ చేసి 5 days కాబట్టి. బట్ అదే వేజెస్ పర్సన్కి 5 hourly కన్వర్ట్ చేయాలి అతనికి. ఎందుకు హవర్లీ కన్వర్ట్ చేయాలి? అతనేమి రిమైనింగ్ 2 days అనేది ఎంప్లాయీకి లీవ్ ఉన్నా అతనికి శాలరీ అనేది నార్మల్ లీవ్గా కన్సిడర్ చేసి అతని శాలరీ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వేజెస్ పర్సన్కి అతను వర్క్ చేసినప్పుడు మాత్రం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ అతను ఎంత వర్క్ చేశాడు అంటే దాన్ని కన్వర్టెడ్ ఇంటూ హవర్లీ అవుతుంది. ఓకే, అంటే సర్టన్ పర్సన్కి వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ లేదంటే ఒక క్లైమ్ అయింది, అంటే ఒక యాక్సిడెంట్ అయింది, మంత్లీ అతనికి ఒక మెడికల్ అనేది ఇచ్చారు. కామన్ గా మెయిన్ శాలరీ ఇన్కమ్ కాకుండా ఒక మెడికల్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మనకు వచ్చే మెయిన్ శాలరీ ఒక 20%. ఇప్పుడు 20% అనేది అతని శాలరీగానే ఉన్నా తన బ్యాంక్ అకౌంట్ లో శాలరీగా చూపించిన, బట్ ఈ శాలరీకి రీజన్ ఏంటంటే అతనికి మెడికల్ గా ఎఫెక్ట్ ఉండడం వల్ల అతని యొక్క శాలరీ అనేది 20% తగ్గింది. అంటే 1,20,000 వచ్చింది. ఇప్పుడు 20,000 వస్తే దాన్ని కన్వర్ట్ హవర్లీ అవుతుంది. ఓకే, బట్ ఇది ఎంత కూడా కొంచెం ఫార్ములా బేస్డ్ ఉంటుంది. సో టుమారో మనం ఆ ఫార్ములాస్ అసలు శాలరీ అంటే ఏంటి, వేజెస్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టార్ట్ చేసిన తర్వాత సో హవర్లీ ఇన్కమ్, బై మంత్లీ ఇన్కమ్, బై వీక్లీ ఇన్కమ్ ఎలా కన్సిడర్ చేస్తారో మనం టుమారో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే సార్. వన్ సెకండ్. ఓకేనా గైస్? ఓకే ఓకే వినిల్ గారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ రోజు మనం డిస్కస్ చేసిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, లేదంటే నిన్న క్లాస్ లో పిఎంఐ అంటే ఒకసారి చెప్పరా? ప్రైవేట్ మార్టిగేజ్ ఇన్సూరెన్స్ చెప్పారు కదా నిన్న. అవునండి. సో అది ఒకసారి ప్రైవేట్ మార్టిగేజ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కన్వెన్షన్ లోన్స్ లో 20% డౌన్ పేమెంట్ కడతాం. ఓకే, 20% డౌన్ పేమెంట్ మనం కడతాం. బట్ కానీ 20% కన్నా తక్కువ డౌన్ పేమెంట్ కట్టితే అలాంటి ఒక బారోవర్కి ఒక ఇన్సూరెన్స్ జనరేట్ చేస్తారు. ఎందుకంటే లెండరు మనం హజార్డ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, టోటల్ ఇన్సూరెన్స్ చెప్పేసి వేసాం. ఇవన్నీ కూడా ఎంతైతే ఈఎంఐ ఉందో అంటే లోన్ ఉందో ఆ లోన్కి ఎలిజిబిలిటీ అవుతుంది. బట్ లోన్ ఎంతవరకు ఎలిజిబిలిటీ? ఒక పర్సన్ కంటే 80% వరకు ఎలిజిబిలిటీ. బట్ రిమైనింగ్ 20% అనేది డౌన్ పేమెంట్ రూపంలో రావాలా ఒక లెండర్కి. బట్ కానీ ఆ 20% లో రావాల్సిన డౌన్ పేమెంట్ అనేది 10% వచ్చింది. అంటే రిమైనింగ్ 10% అనేది లెండర్కి రిస్క్ అనమాట. అంటే ఒక్కసారిగా వచ్చే మనీ ఒక 10%, ఈ 2 లక్షల రూపాయలు రావాల్సిన దగ్గర 10 lakhs కి 1 lakh వచ్చింది. 1 lakh అనేది రిస్క్ అనమాట. బట్ ఇది 1 lakh రిస్క్ ని ప్రెసెంట్ క్లోజ్ చేయడం కోసం, కవర్ చేయడం కోసం వాళ్ళు ఒక ఈఎంఐ అంటే రేపు ఇతనికి ఇలాంటి హజార్డ్ పాలసీ జనరేట్ అయినా, లేదంటే టోటల్ పాలసీ లాంటి సిచ్యువేషన్ జనరేట్ అయినా సరే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో అతనికి అయ్యే క్లెయిమ్ అయ్యే మనీ వచ్చి ఓన్లీ లోన్ వాల్యూ మాత్రమే. సో డౌన్ పేమెంట్ వాల్యూ కాదు. బట్ అందుకనే ఒక ప్రైవేట్ మార్టిగేజ్ ఇన్సూరెన్స్ జనరేట్ చేస్తారు. దాని మీద అతనికి ఇన్సూరెన్స్ అనేది కట్టుకుంటాడు. దీన్ని మనం పిఎంఐ అని చెప్తాం. అంటే 20% డౌన్ పేమెంట్ తక్కువ ఎవరైతే కడతా ఉంటారో వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. 10% పే చేస్తే రిమైనింగ్ పర్సెంట్ 10%కి పిఎంఐ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఓకే.
ఓకే సార్. ఓకే గైస్, విల్ మీట్ టుమారో. గుడ్ నైట్. ఓకే.